హలో అండి. ఈవేళ నేను తలకాయ మాంసము, పొట్టేలు తలకాయ మాంసం యొక్క కర్రీ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది చేయడం ఎలాగో. ఎవరు వాళ్ళ స్టైల్లో చేసుకుంటారు. మేము ఎక్కువ గరం మసాలా అవి ఎక్కువ లేకుండా కొంచెం తక్కువలోనే చేసుకుంటామండి మేము కర్రీస్ అన్నీ. ఇప్పుడు చూడండి, ఇది 1.5 కిలో తలకాయ కూర అండి. దీన్ని ఒక 4-5 సార్లు బాగా వాష్ చేశాను. షాప్లో నుంచి తీసుకొస్తాం కదా, వాళ్ళు కత్తులు ఎలాంటివి ఎట్లా యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ఆ నుంచి తీసుకొని వచ్చినప్పుడు వాటర్లో మంచినీళ్ళల్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో రా సాల్ట్ కొంచెము, కొద్దిగా రాళ్ళ ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి దీన్ని ఇంకొకసారి వాష్ చేసుకుంటామండి. చూడండి, ఇలా కలిపి ఇది క్లీన్ చేసేసి తర్వాత మంచినీళ్ళలో కొంచెం తీసుకొని ఇప్పుడు రండి, దీన్ని మేము బాయిల్ చేసుకుంటామండి. అలాగే కొందరు మసాలాతోనే బాయిల్ చేసుకుంటారు, కానీ మేము ఫస్ట్ బాయిల్ చేసుకున్నాక తర్వాత దీన్ని తిరుమాకు పోపు వేసుకుంటామండి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి చూడండి, మనం కడిగి పెట్టుకున్న ఈ తలకాయ మాంసము ఈ కుక్కర్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఇది ఒక్కొక్కసారి ముదురుదిగా కూడా ఉంటుంది కదండి, కాబట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటానండి. అప్పుడు కొంచెం బాగా ఈ తలకాయ కూర పూర్తిగా వేసేస్తానండి. 1 గ్లాస్ వాటర్ వేసేస్తాను. వాటర్ వేసేసాక ఇందులో చూడండి, కొద్దిగా సాల్టు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా, తర్వాత పసుపు ఇవన్నీ వేసి బాయిల్ చేస్తానండి ఒక 4 విజిల్స్ వరకు. లవంగాలు, యాలకులు, జీడిపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, ఉల్లిపాయ, టమాటా. ఈ టమాటా, ఈ ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చూడండి, రండి, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అవన్నీ ఫ్రై చేసుకుంటానండి. ఫస్ట్ నేను ఈ తలకాయ కూరకి నేను ఇలాగే వేస్తాను. చూడండి, ఇవన్నీ కట్ చేసి వేస్తారు, పోపు పెట్టుకుంటారు, కానీ నేను అలా చేయనండి. ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసేసి ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఆ మసాలా మొత్తము, అల్లం, వెల్లుల్లి, టమాటా, ఉల్లిపాయ, లవంగాలు, యాలకులు, ధనియాలు, ఇది దాల్చిన చెక్క అన్నీ కలిపి ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. తలకాయ కూర బాగా ఒక 4 విజిల్స్కి బాగా ఉడికిపోయింది, బాగా మెత్తగా. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. తిరుగుమాతకి కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ఆవాలు, ఉద్దిపప్పు, 1 యాలక, ఒక 3 లవంగాలు, 1 పట్ట వేస్తున్నానండి. తర్వాత ఇందులో 1 ఉల్లిపాయ కట్ చేసి వేసానండి. తిరుమాతో వేగిపోయింది, ఆయిల్ కూడా బాగా వేడెక్కింది కాబట్టి తొందరగా తిరుమాతో వేగిపోయింది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, 2 బిర్యానీ ఆకు వేస్తున్నాను, 2 ఆల్ స్పైసీ లీవ్స్ వేస్తున్నాను. వేసి ఫ్రై చేయాలండి, కొద్దిగా ఫ్రై చేయాలి. తర్వాత మనం ఇంతకు ముందుగా ఈ మసాలా చెప్పాం కదా, టమాటా, ఉల్లిపాయ,
ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, వెల్లుల్లి, అల్లము, మరాఠ మొగ్గ, దాల్చిన చెక్క, వీటినన్నిటినీ మనం కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని చల్లారినాక మిక్సీ వేసుకున్నాము. మిక్సీ వేసుకున్నాక చూడండి పేస్ట్ ఇలాగా వచ్చింది. ఈ ఉల్లిపాయ ఇవంతా ఫ్రై అయినాయి కాబట్టి ఈ మసాలా ఇందులో యాడ్ చేయాలండి. మేము ఎక్కువ తలకాయ కూరకి మసాలా అంతా వేసుకోమని ఇందాకే చెప్పాను కాబట్టి ఈ మసాలాతోనే మేము పొట్టేలు తలకాయ కూరని రెడీ చేసుకుంటాము. ఇందులో కారము వేసుకుంటారండి, బాగానే స్పైసీగా ఉండాలంటే తలకాయ కూరకి కొంచెం ఎక్కువగానే వేసుకుంటారు కారము. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాము ఈ ఐటమ్స్ అంతా ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాము కాబట్టి కొద్దిగా ఫ్రై అయితే చాలు. చూడండి, 1 స్పూను వేసాను, ఇది 2వ స్పూన్ కారం వేసాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి కొంచెం అట్లా ఫ్రై చేయాలా. ఆల్రెడీ పసుపు వేసి పెట్టేస్తానండి, నేను ముక్కల్లో ఉడికేటప్పుడే పసుపు వేసేస్తాను. ఇంకా వేయనండి, ఎక్కువగా అవుతుంది పసుపు, స్మెల్ వస్తుంది. ఉడికిన తలకాయ మాంసము ఇందులో వేసుకుంటున్నాం చూడండి. ఒకటిన్నర కిలో తలకాయ మాంసం అంటే ఇందాకే చెప్పాను కదా, బాగా ఉడికిపోయిందండి. దీంట్లో కొత్తిమీర కూడా వేస్తారండి, నేను మర్చిపోయాను కొత్తిమీర వేయడము. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తారు. ఒక 5 మినిట్స్ లేదంటే ఒక 4 మినిట్స్ కొద్దిగా బాయిల్ అయితే చాలండి. మసాలా అంతా ఈ ముక్కలకు పడుతుంది, అప్పుడు టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో దించుకునే ముందు కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా స్పైసీ తలకాయ కూర రెడీ అండి. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, సిద్ధు గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి.